బీఆర్ఎస్ కు అనుబంధం కాదు, సమాంతరంగా తెలంగాణ జాగృతి సంస్థ. కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీకి ఏమాత్రం తీసిపోని విధంగా అనుబంధ విభాగాల ఏర్పాటు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ జాగృతిలో మైనారిటీ ముస్లిం విభాగాన్ని, మైనారిటీ క్రిస్టియన్ విభాగాన్ని, మైనారిటీ సిక్ విభాగాన్ని కూడా ప్రారంభించి మైనారిటీ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు బీఆర్ఎస్ ఉండగా మళ్లీ ఈ వ్యవస్థెందుకు? ప్రజా సమస్యల పోరాటాలు చేయటంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫెయిల్ అయ్యారని చెప్పకనే చెప్పారా? కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్తో ఆయన కూతురు కవిత తెగదెంపులు చేసుకున్నట్టేనా? కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పిన ఆమె తన దారి తాను చూసుకున్నారా? హైదరాబాద్లోని బంజారాహిల్స్లో తన ఇంటి పక్కనే తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం, తొలి కార్యాచరణ సందర్భంగా కవిత చేసిన కామెంట్స్ ఎన్నో ప్రశ్నలకు కేంద్ర బిందువైంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్నది కార్ పార్టీతో ఆమె తెగదెంపులు చేసుకున్నారా అని. కేసీఆర్ పై ఈగ వాలిన ఊరుకునేది లేదంటూనే ఆయనకు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే రెండో కన్నులా జాగృతి ఉంటుందని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ మాటలే పార్టీలు తీవ్ర కలకలానికి దారితీశాయి. కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటు విమర్శలు చేశారు కవిత. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం పేరు మార్చాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్, కేసీఆర్ కు నోటీసులివ్వటాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న మహాధర్నా చేపడుతున్నట్టు ప్రకటించారు కవిత. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తూ ఉన్నారు? మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలు అన్నీ కూడా వివరిస్తాం. మీ కుట్ర ఏంది, కాళేశ్వరం ఏంది, ఇవన్నీ కూడా వివరిస్తాం. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. కాంగ్రెస్ తోనే కాదు బీజేపీతోనూ తాను సమాన దూరమన్నట్టు కవిత మీడియా సమావేశం సాగింది. బీసీ బిల్లును పక్కన పెడితే ఊరుకునేది లేదంటూ కేంద్రాన్ని హెచ్చరించారామె. బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిజ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నీటి పంపకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కూడా గళమెత్తారు కవిత. నీటి పంపకాలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేయాలన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం, మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం, 200 టీఎంసీ నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు? ఎందుకు ఇంత అసక్తత ఉన్నది? ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు? పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి. మనకేదైతే 200 టీఎంసీలు నీళ్ళు నష్టపోతామో మన నీళ్ల మీద మనకు వాటా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ జాగృతి ఆఫీస్, ఫ్లెక్సీలు, విగ్రహాలు ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు కవిత. ఆచార్య జయశంకర్, కేసీఆర్ ఫోటోలతో బ్యానర్ పెట్టారు. అంబేద్కర్, జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే
ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తూ ఉన్నారు? మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలో అన్నీ కూడా వివరిస్తాం. మీ కుట్ర ఏంది, కాళేశ్వరం ఏంది, ఇవన్నీ కూడా వివరిస్తాం. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. మన కర్మ ఏందంటే ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు. ఇవాళ మా తెలంగాణ జాగృతి ప్రారంభించుకున్న ఇక్కడ కొత్త ఆఫీస్ని, స్టేట్ ఆఫీస్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజానికి జై తెలంగాణ అనని వాడికి, తెలంగాణ అమరవీరులను తలుచుకోనటువంటి వారికి, నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు. కానీ తెలంగాణ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు. ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి, అమరవీరులకు నివాళులు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివిన. రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి? తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి పేరు పెట్టండి, యాదిరెడ్డి పేరు పెట్టండి, లేకపోతే మహానుభావుడు కాళోజీ పేరు పెట్టండి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టండి, దొడ్డి కొమరయ్య పేరు పెట్టండి, లేదంటే పివి నరసింహారావు గారు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి గారి పేరన్న పెట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండాలి, కానీ రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండకూడదని, అది కూడా మీరు అవతరణ దినోత్సవం నాడు ప్రారంభిస్తున్నారు కాబట్టి మేము ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారు, కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతూ ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిది ఉన్నది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం, మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం, 200 TMC నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు? ఎందుకు ఇంత అసక్తత ఉన్నది? ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు? పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని ఖచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర నుండి ప్రారంభించాలని కేసీఆర్ గారు ప్రతిపాదించారు. కానీ ఆనాడు కేంద్రం ఒప్పుకోలే, మేము ఇచ్చంపల్లి దగ్గర పెడతాం రివర్ లింకేజ్ అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఏ మీటింగ్ కాలేదు, ఏ అపెక్స్ కౌన్సిల్ కలవలేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు పాయింట్ పోలవరంకు తీసుకొని వెళ్ళడం జరిగింది. పోలవరం నుండి 200 TMC గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఇవాళ గోదావరి కావేరీ లింక్ పేరు మీద చెన్నైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నదీ నీళ్లు పర్మనెంట్గా తెలంగాణకు దూరం కాబోతూ ఉన్నాయి. మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు. ఇది చాలా దారుణం. ఎల్లుండి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలి. అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి. మనకేదైతే 200 TMCలు నీళ్ళు నష్టపోతామో మన నీళ్ళ మీద మనకు వాటా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఒకటి కాదు 2 బిల్లులు పెట్టించినామంటే దాంట్లో తెలంగాణ జాగృతి UPF పాత్ర ఉందన్న విషయాన్ని తెలంగాణ BC బిడ్డలు ఎప్పుడు కూడా విస్మరించారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మీరు మర్చిపోవచ్చుగాక
కానీ మేము మర్చిపోలేదు. బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.